శుద్ధోదన మహారాజు తండ్రి, తల్లి మాయాదేవి. లేక లేక కలిగిన ఒక జాతి, లేక లేక కలిగిన సంతానం అన్నమాట అండి గౌతమ బుద్ధుల వారు. అలాగే గౌతమ బుద్ధుడు గర్భంలో ధరించినప్పుడు ఒక కళ వస్తుంది అనమాట అండి తల్లి మాయాదేవికి. ఒక ఆకాశంలోంచి ఒక తెల్లటి ఏనుగు ఐరావతం పుట్టి వచ్చి ఒక కమలం పట్టుకుని తన తొండలతో గర్భంలో ప్రవేశపెట్టినట్టుగా ఒక కళ వస్తుంది అనమాట. అప్పుడు పండితుల్ని అందరినీ పిలిచి శుద్ధోదన మహారాజు గారు ఇలా మహారాణి గారికి ఇలా కళ వస్తుంది, కళ అంతరార్థం ఏంటని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు చెప్తారనమాట, విశ్లేషణ చేసి ఇది గొప్ప మహానుభావుడు మీ కుటుంబంలో ఆ మహారాణి గారి యొక్క గర్భంలో జన్మ తీసుకుంటున్నారు. ఆయన గొప్ప మహారాజు అయ్యే అవకాశానికంటే కూడా ఆయన ప్రపంచానికంతటికీ కూడా జ్ఞానాన్ని బోధించే గొప్ప గురువుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది అని జ్యోతిష్ శాస్త్రాన్ని తెలిసిన పండితులు విశ్లేషణ చేసి చెబుతారనమాట. తర్వాత కొన్ని రోజులకి గౌతమ బుద్ధుడు జన్మించడం జరుగుతుంది. గౌతమ బుద్ధుడు ఎంతో మంచి లక్షణాలతో పెరిగి పెద్దవారు అవుతారు. యశోధరని వివాహం చేసుకుంటారు. యశోధర కూడా ఎంతో స్పిరిచువల్ గా ఉండే వ్యక్తి అనమాట అండి యశోధర మనం కూడా. అలాగే బుద్ధ భగవానుడికి జీవితం పట్ల కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట అండి. దుఃఖం లేకుండా ఎలా జీవించాలి, మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, మరణానంతరం ఏం జరుగుతుంది, ఆత్మ అంటే ఏంటి, మనకి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, వార్ధక్యం ఎందుకు వస్తుంది, మృత్యు భయం ఎందుకున్నది, అసలు దుఃఖం లేకుండా జీవించే అవకాశం ఏదైనా ఉందా, అలాగా జీవితం పట్ల కొన్ని ప్రశ్నలు వస్తాయన్నమాట బుద్ధ భగవానుడికి. అప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం కోసం సత్యాన్వేషణ కోసం మొత్తం తన మహా సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని, భార్యని, పుత్రుడు రాహులుడు జన్మిస్తాడనమాట అండి. అందరినీ కూడా వదిలిపెట్టేసి సత్యాన్వేషణ కోసం ఆయన వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఎంతో మంది గురువుల్ని కలుస్తారు. కలిసి ఎంతో సాధన చేస్తారు. 6 సంవత్సరాల పాటు చాలా తీవ్రంగా సాధన చేస్తారు అనమాట. ఆఖరికి ఒక రోజున ఏం చేస్తే ఒకసారి ఏం జరుగుతుందంటే, నేను నా ప్రశ్నలకి సమాధానం చెప్పే వరకు నేను భోజనం చెయ్యను, కళ్ళు తెరవను అని ధ్యానంలో కూర్చుండిపోతారనమాట అండి. ఒక దృఢమైన సంకల్పం తీసుకుని ధ్యానంలో కూర్చుండిపోతారు. కూర్చుండిపోతే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అనమాట అండి. బుద్ధ భగవానుడు పుట్టింది వైశాఖ పౌర్ణమి రోజునే, జ్ఞానోదయం అయ్యింది కూడా వైశాఖ పౌర్ణమి రోజునే. అలాగే బుద్ధ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టేసింది కూడా, ఆయన మహాపరినిర్వాణం చెందింది కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజునే. కాబట్టి బుద్ధ పౌర్ణమిని చాలా విశిష్టంగా ఈ రోజున జ్ఞాన సాధకులందరూ కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటారో, ఎవరైతే ఇంకా మనము ఇంకా ఉన్నతంగా ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా విశిష్టంగా ఈ బుద్ధ పౌర్ణమిని జరుపుకుంటారనమాట. అలాగే బుద్ధ భగవానుడు ఒక రోజు వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అనమాట అండి. ఫస్ట్ ఒక అనుభవం వస్తుంది అనమాట జ్ఞానంలో. ఏంటంటే తన శరీరం పెద్దగా అయిపోతున్నట్టుగా అనుభవం వస్తుంది అనమాట. మొత్తం భారతదేశం అంతటా కూడా ఆయన శరీరం వ్యాపించేసినట్టుగా ఒక అనుభవం వస్తుంది. తర్వాత తన బొడ్డులోంచి ఒక కమలం వస్తుంది అనమాట. ఆ కమలం పెద్దగా అలా పెరిగి 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 ఆకాశం వైపుకి విస్తరిస్తున్నట్టుగా వస్తుంది. ఆ కమలం వైపుకి నలువైపుల నుంచి ఎన్నో పక్షులు ఆకర్షించబడినట్టుగా ఒక అనుభవం వస్తుంది అనమాట జ్ఞాన సాధనలో ఆయనకి. అప్పుడు ఆ యొక్క అనుభవానికి ఏంటి మీనింగ్ అని ఆయనే విశ్లేషణ చేసుకుంటే, ఆయన యొక్క పొందిన జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అంతటా కూడా ఆయన వ్యాపింపచేస్తారు. తర్వాత ఎవరైతే ఈ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా బుద్ధ భగవానుడి వైపు ఆకర్షితులవుతారు అని ఆ కళ యొక్క అంతరార్థం అన్నమాట. తర్వాత ఆయనకి
జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన గత జన్మలు చూసుకుంటారనమాట అండి. అనేక జన్మలు చూసుకుంటారు. అలాగే జన్మలు చూసుకోవడమే కాకుండా ఒక జన్మకి కారణం ఏంటో తెలుసుకుంటారు. ఆ జన్మలో ఎలాంటి కర్మలు చేస్తే మళ్ళీ తర్వాత వచ్చే జన్మలో దాని యొక్క ఫలితాన్ని ఎలాగ అనుభవించవలసి వచ్చింది. ఆ జన్మకి కారణాన్ని తెలుసుకుంటారు, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటారు. అలాగే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడి దుఃఖరాహిత్య స్థితిని, మోక్ష స్థితిని ఎలా పొందాలి అనేది కూడా ఆయన తెలుసుకుంటారనమాట అండి. ఆ జ్ఞానోదయం పొందిన రోజు రాత్ర. ఆ తర్వాత మెల్లిగా కళ్ళు తెరుస్తారు ఆయన. కళ్ళు తెరిస్తే ఆయన బోధి వృక్షం కింద కూర్చుంటారు కదండి. బోధి వృక్షం అంటే మన తెలుగులో రావి చెట్టు అంటాం కదా. ఒక రావి ఆకు ఆయన చేతిలో పడుతుంది అనమాట. మెల్లగా కళ్ళు తెరిచిన వెంటనే ఆ రావి ఆకులో మొత్తం విశ్వం అంతా ఉన్నట్టుగా దర్శిస్తారనమాట అండి ఆయన. ఆ రావి ఆకులో ఏముంది? భూమి నుంచి సారం తీసుకుంటుంది, అలాగే వాటర్ తీసుకుంటుంది, సూర్యరశ్మిని తీసుకుంటుంది, విశ్వశక్తిని తీసుకుంటుంది. మొత్తం రావి ఆకులో మొత్తం విశ్వం అంతా కూడా ఉన్నట్టుగా దర్శిస్తారనమాట అండి. అలాగే ఆయన 4 ఆర్య సత్యాలు అని చెప్తారనమాట అండి. ఏంటంటే మొత్తం అందరిలోనూ అంతటా దుఃఖం ఉన్నది. మానవ జన్మ తీసుకుంటే దుఃఖం అనేది అనుభవించవలసి వస్తుంది. అందరిలోనూ అంతటా దుఃఖం ఉన్నది అని తెలుసుకుంటారు. అలాగే ఈ దుఃఖం ఎందువల్ల వస్తుందంటే అవిద్య వల్ల అంటారనమాట. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. అలాగే అజ్ఞానం వల్ల ఏం జరుగుతుందంటే సరికాని కోరికలు, తృష్ణ అంటారనమాట. సరికాని కోరికల వల్ల, అజ్ఞానం వల్ల మానవులందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తారనమాట అండి. మరి ఈ దుఃఖం లేకుండా పోవాలంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? అజ్ఞానం పోవాలంటే ఆయన అష్టాంగ మార్గము అని ఒక 8 పాయింట్లు చెప్తారనమాట అండి. ఆ 8 పాయింట్లు ఏంటంటే మొట్టమొదటి పాయింట్ సరి అయిన జీవిత దృక్పథాన్ని కలిగి ఉండాలి అంటారనమాట అండి. అంటే మనం జీవితం చూడండి, ఏదో ఉంటాయి కాబట్టి ఏదో జీవించేయాలి, ఎలాగోలాగా జీవించేయాలి అని కాకుండా సరి అయిన జీవన విధానంతో ఎలా జీవించాలి, సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అసలు నేను ఎలా జీవించాలి అని తెలుసుకుని జీవించాలన్నమాట అండి. అది సరి అయిన జీవన దృక్పథము అంటే. తర్వాత సరి అయిన కోరికలు ఉండాలి, సరి అయిన సంకల్పాలు ఉండాలి, సరి అయిన కోరికలు ఉండాలి. సరికాని కోరికల వల్ల ఎంతో దుఃఖం కలుగుతుంది అనమాట అండి. సరి అయిన జీవన దృక్పథం ఉండాలి, సరి అయిన కోరికలు ఉండాలి, అలాగే సరి అయిన శ్రద్ధ ఉండాలి. మనం ఏ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తున్నామో, మనకి జీవితానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా, లేకపోతే సరికాని విషయాల్లో మన యొక్క శ్రద్ధని, ఏకాగ్రతని చూస్తున్నామా? సరి అయిన జీవన దృక్పథము, సరి అయిన సంకల్పాలు, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన వాక్కు, ఇవన్నీ కలిగి ఉండాలంటారనమాట అండి. తర్వాత సరి అయిన చేష్టలు, సరి అయిన జీవన విధానం. మన జీవన విధానం కూడా ఎలా ఉండాలంటే 5 పాయింట్లు చెప్తారనమాట అండి. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అలాగే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు ఉపయోగించకూడదు, దానికి సంబంధించిన బిజినెస్లు అవి చేయకూడదు. సరి అయిన జీవన విధానం, సరి అయిన జీవన దృక్పథం, అలాగే సరి అయిన జీవనోపాధి. అంటే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా జీవిస్తూ ఉండకూడదు, అలాగే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు, దొంగతనము, వ్యభిచారము ఇలాంటివి ఏమీ ఉండకూడదు. మనం చేసే వృత్తి వ్యాపారం కూడా సరిగా ఉండాలి అని చెప్తారనమాట. సరి అయిన కర్మలు, ఇవన్నీ ఉండాలంటే
ప్రతిరోజు మనం ఆ బుద్ధ భగవానుడు చెప్పిన అష్టాంగ మార్గాన్ని మనం ఆచరించి మన జీవితంలో మరి ప్రతి నిత్యము ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఈ అష్టాంగ మార్గాన్ని మనం ఆచరించాలి. ఈ అష్టాంగ మార్గాన్ని మనం ఆచరించాలంటే మనము ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయాలన్నమాట అండి. మెడిటేషన్ చేయాలి, సజ్జన సాంగత్యం సత్సంగం చేసుకోవాలి. దాన్ని మనం నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. ఓకేనండి. ధ్యానము, అలాగే మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మనకి తెలిసిన మంచి విషయాలను అందరితో పంచుకోవడము, దాన్ని మళ్ళీ మనం నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చేస్తే మన జీవితం ఆరోగ్యంగా ఆనందంగా దుఃఖం లేకుండా జీవించవచ్చు అని బుద్ధ భగవానుడు చెప్తారనమాట. ఓకేనండి. అలాగే త్రిరత్నాలు అని చెప్పారనమాట ఆయన. ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని 3 వాక్యాలు చెప్తారనమాట. దాన్ని త్రిరత్నాలు అంటారనమాట అండి. బుద్ధం శరణం గచ్చామి అంటే ఏంటండి? బుద్ధం అంటే బుద్ధిని పరిపూర్ణంగా వికసింపచేస్తున్న వాళ్ళని బుద్ధుడు అంటారనమాట అండి. బుద్ధి పరిపూర్ణంగా వికసింపచేసుకోవాలంటే మన బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మనసుని నియంత్రణ చేసుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి, మనసుని శూన్యం చేసుకోవాలి. మన ఇంద్రియాలకి మనసుకి కాసేపు విశ్రాంతి ఇవ్వాలన్నమాట అండి. అదే మెడిటేషన్ అంటే. కాళ్ళు కట్టేసుకుని చేతులు కట్టేసుకుని కళ్ళు మూసుకుని మనం కాసేపు ఆలోచన లేకుండా మనసుకు కూడా విశ్రాంతిని ఇవ్వాలి. అప్పుడు బుద్ధి వికసిస్తుంది అనమాట అండి. మన అంతర్గత శక్తులు జాగృతం అవుతాయి, మనలో ఉండే దైవత్వం మేలుకుంటుంది. అది బుద్ధం శరణం గచ్చామి అంటే నా యొక్క బుద్ధిని శరణం పొంది నేను ప్రయాణం చేస్తున్నాను అని అర్థం అనమాట అండి. తర్వాత సంఘం శరణం గచ్చామి, ఎవరైతే ఇలాగా సాధన చేసుకుంటున్నారో వాళ్ళ సంఘంతో కలిసి సజ్జన సాంగత్యం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి అనేక సంఘాలు ఉంటాయి. భజన సంఘం ఉంటుంది, అలాగే కొంతమంది చెడు అలవాట్లకు బానిసయ్యే సంఘాలు ఉంటాయి. తాగుబోతులందరూ ఒక చోట చేరతారు కదా, పేకాట రాయుళ్ళందరూ ఒక చోట చేరతారు. అలాగా రకరకాల సంఘాలు ఉంటాయి మన సమాజంలో. మనం ఏ సంఘంలో చేరాలి? మనం ఎవరైతే సత్యాన్వేషణ చేస్తున్నారో, ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ సంఘంలో కలిసి మనం సజ్జన సాంగత్యం చేసుకోవాలన్నమాట అండి. అది సంఘం చరణం గచ్చామి అంటే. తర్వాత ధర్మం చరణం గచ్చామి అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ యొక్క ధర్మాన్ని అందరికీ బోధించడము, దాన్ని మనం ఆచరించడం, అది ధర్మం చరణం గచ్చామి అంటే. ఓకే ఫ్రెండ్స్, మరి జ్ఞానం అంటే కూడా చాలా సులువైంది అనమాట అండి. ఈ బుద్ధ భగవానుడే కాకుండా మన లలితా సహస్రనామాల్లో ఉంటుంది, విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది, అలాగే భగవద్గీతలో ఉంటుంది. మనం చదివే ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటిలోనూ కూడా ఈ ధ్యాన సాధన అనేది ఉన్నదన్నమాట అండి. ఓకేనండి. అలాగే ఈ రోజు పౌర్ణమి గురువారం కాబట్టి అమ్మవారి నామంలోంచి కూడా ఒక నామం చెప్పుకొని మీనింగ్ చెప్పుకుందామండి. అమ్మవారి నామాల్లో మనోవాచామ గోచర అని ఒక నామం ఉంటుందండి. మనోవాచామ గోచర అంటే మనస్సు చేత ఎంత ఆలోచించినా, వాక్కుల ద్వారా ఎంత మనం మాట్లాడుకున్నా అమ్మవారి యొక్క నిజతత్వాన్ని అర్థం చేసుకోవడం కుదరదు. మాటలో మౌనం, మనసులో శూన్యం. ఏమీ ఆలోచించకూడదు, ఏమీ మాట్లాడకూడదు. పూర్తిగా మౌనంగా ఉండాలి, మనసును కూడా శూన్యం చేసేసుకోవాలి. మనోవాచామ గోచర అంటే అది మీనింగ్ అనమాట అండి. అప్పుడు ఆ అమ్మవారి యొక్క ఎనర్జీని మనం పొందగలుగుతాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మనందరిలో ఉండే ఎనర్జీయే అమ్మవారు. అలాగే సర్వం కల్విదం బ్రహ్మ, మన యొక్క జగత్ అంతా కూడా ఈ యొక్క శక్తితో వ్యాపించి ఉందన్నమాట అండి. సర్వం శక్తిమయం జగత్ అని కూడా అంటారు. శక్తి అనేది సర్వ జగత్ అంతా వ్యాపించి ఉంది, మన లోపల కూడా ఉంది శక్తి. ఆ శక్తే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క ఎనర్జీని, జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మనం ప్రతిరోజు
మనో వాచామ గోచర అంటే మనస్సుతోటి ఏమీ ఆలోచించకూడదు, వాక్కుతోటి కూడా మనం ఏమీ అనుకోకూడదు. పూర్తిగా మౌనంగా ధ్యానంలో కూర్చోవాలి అని అర్థం అన్నమాట. ఓకేనండి. అలాగే విష్ణు సహస్రనామాల్లో కూడా యోగి హృద్యాన గమ్యం అని ఉంటుంది చూడండి ఒక శ్లోకంలో. అంటే యోగులు హృదయంలో ధ్యానం చేసుకుని గమ్యాన్ని చేరుకుంటారు అని అర్థం అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే జ్ఞానం అంటే ఏమీ కాదండి. హాయిగా కూర్చోవడం, శరీరానికి మనసుకి విశ్రాంతినివ్వడం. మన శరీరంతో కానీ, ఇంద్రియాలతో కానీ, వాక్కుతో కానీ, మనసుతో కానీ ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే ఏదో చేయడం కాదండి. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. మౌనంగా కూర్చోవాలి. హాయిగా రిలాక్స్‌గా విశ్రాంతిగా కూర్చోవాలి. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. మనకి ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడ కూర్చోవాలి. అలాగే మనము మన నడుముకి సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. నడుముని నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి అనేమి లేదనమాటండి. అలాగే కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు కళ్ళద్దాలు తీసేద్దాం. కళ్ళద్దాలు తీసేసి హాయిగా ప్రశాంతంగా కూర్చుని మనం ఒక్క